కాపలాలు కాస్తున్నారు, మాకు విజయాన్ని దయచేయి, ఎంత మాత్రమే ఓడిపోకూడదు అని ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర గడపాలి. ఇతను ఆ యుద్ధ కాలములో, భయంకరమైన శోధన కాలములో, శత్రువులు చుట్టుముట్టిన సమయంలో ఇతను ఆ మిద్దె పైన తిరుగుతూ అటు ఇటు చూస్తుంటే ఆ గోడ పక్కన, కోట గోడ పక్కన ఒక అందమైన స్త్రీ స్నానం చేస్తూ ఉందంట. ఆమెను చూశాడు. ఆమెను చూసి ఆమెను మెల్లగా తన ఇంటికి రప్పించుకున్నాడు. తన సైనికుడి ద్వారా రప్పించుకుని ఆమెతో సైనించాడు. అతను చేసిన పని ఎవ్వరికీ తెలియదని అతను అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను చేసిన పని ఎవ్వరికీ తెలియదని అతను అనుకుంటున్నాడు. చక్కగా గర్వంగా ఉన్నాడు, శుభ్రంగా పడుకున్నాడు, తిన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఆ మర్నాడు ఒక ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి, దావీదా నీ దగ్గరకు ఒక తగువు తీసుకొచ్చాను అన్నాడు. ఏంటి తగువు అంటే, ఒకని దగ్గర ఒక ఆడ గొర్రె పిల్ల ఉంది, మంచి గొర్రె పిల్ల, చాలా అందమైన గొర్రె పిల్ల. యజమానుడి దగ్గర చాలా గొర్రె పిల్లలు ఉన్నాయి. అయితే మార్గాన పోయే ఒకడు నాకు ఆకలిగా ఉందంటే తన దగ్గర ఉన్న గొర్రె పిల్లల్లో దేన్ని వధించకుండగా బీదవాడైన గొర్రె పిల్లని తీసుకెళ్ళి వధించి ఆ మార్గాన పోయే వాడికి భోజనం పెట్టాడయ్యా అని అంటే దావీదు గారికి కోపం వచ్చింది. ఎందుకు 10 గొర్రె పిల్లలు ఉన్నప్పుడు అతను వధించకుండగా మరి ఒకే ఒక గొర్రె పిల్లతో సంతోషంగా ఉన్నవాడి యొక్క గొర్రె పిల్లని ఎందుకు వధించి, ఎందుకు అతన్ని నష్టపరచాలి? కాబట్టి గొర్రె పిల్లకు 10 గొర్రె పిల్లలు వేయాలి. నిజంగా చావాల్సింది. ఎక్కడున్నాడు వాడు అని అడిగితే ఆ వ్యక్తి అన్నాడు, ఇదిగో నువ్వే ఆ గొర్రె పిల్లను వధించిన వాడు. ఊరియా భార్యతో నువ్వు కూడి ఊరియాను చంపించావు, దేవుడు ఇదంతా చూశాడు అన్నాడు. దావీదు అనుకున్నాడు, దావీదు హృదయగర్వంతో అనుకున్నాను, నన్ను ఎవడో చూడలేదులే, నేను చేసింది ఎవడో చూస్తాను, నేను రాజుని కదా, దేశానికి రాజుని, నన్ను అడిగేవాడు ఎవడు, నన్ను పట్టించుకునేవాడు ఎవడు, నేను ఏం చేస్తే అడిగేవాడు ఎవడని అడగాలి దమ్ముందా అనుకున్నాడు. దావీదు హృదయగర్వంతో ఉన్నాడు. ఒకటి ఆడగొర్రె పిల్లలను చంపినటువంటి వాడికి నువ్వు ఏం శిక్ష విధిస్తావంటే నిశ్చయంగా వాడికి మరణ శిక్ష విధించాల్సిందే అన్నప్పుడు, ఆ వ్యక్తి నీవే అన్నప్పుడు దావీదు వెంటనే తను చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పును ఒప్పుకుని దేవుని దగ్గర లొంగిపోయాడండి. దేవుడు మనుష్యుల హృదయం కంటే కూడా అధికుడు. మనం ఏం చేస్తున్నామో చూస్తాడు, ప్రతిదీ కూడా చూస్తూనే ఉంటాడు. మన తప్పులు ఒప్పుకోవాలి. మనం చేసే ప్రతి తప్పు కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటేనే మనకు పాప క్షమాపణ. మనం చేసిన ప్రతి తప్పు కప్పుకుని పైకి పెద్ద మనుషుల్లాగా హొందతనంగా రాజుల్లా తిరుగుతూ ఉంటే మనల్ని ఎవడ పట్టించుకుంటాడులే, ఎవడు చూస్తాడే, ఎవడు అడుగుతాడని హృదయకరంతో తిరిగితే చూస్తున్న వాడు పైన ఉన్నాడు. కాబట్టి ఒక రోజున ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు నిన్ను ఆయన ప్రశ్నించినప్పుడు సమాధానం నీ దగ్గర లేక నువ్వు కుంగిపో